ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొబ్బరి బొండం నీళ్ళ గురించి, అలాగే లేత కొబ్బరి, ముద్ర కొబ్బరి, అలాగే ఎండు కొబ్బరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ముందుగా కొబ్బరి బొండాన్ని న్యాచురల్గా తాగడానికి ట్రై చేయండి, స్ట్రా లేకుండా. అలాగే వాటర్ని ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే ఏదైనా క్యాన్ పట్టుకెళ్ళి తెచ్చుకోండి. ఎందుకంటే న్యాచురల్గా వాడాల్సిన ఈ నీళ్ళని కూడా మనం ప్లాస్టిక్ అనారోగ్యం పాలు చేసే అలాంటి వాటితో తాగడం అనేది మంచిది కాదండి. భవిష్యత్ తరాల గురించి దయచేసి కొంచెం ఆలోచించండి. కొబ్బరి బొండం నీళ్ళలో 300 ml కొబ్బరి బొండం నీళ్ళలో వాటర్లో 80 క్యాలరీల శక్తి ఉంటుందంటండి. ఇందులో విటమిన్స్, మినరల్స్, సోడియం అనేది పుష్కలంగా ఉంటుందంట. మనకి కొబ్బరి బొండం నీళ్ళలో 95% వాటరే ఉంటుందంటండి. మిగిలిన 5%లో సోడియము, విటమిన్స్, మినరల్స్ ఉంటాయంటండి. కాబట్టి ఇది మనం తాగిన వెంటనే తక్షణ శక్తి ఇస్తుందంటండి. 10 to 15 minutesలో బ్లడ్లో కలిసిపోద్దంటండి కొబ్బరి నీళ్ళు. అలాగే కొబ్బరి నీళ్ళని వారల్ సెలైన్ వాటర్ అని కూడా అంటారంట. ఎందుకంటే జపాన్లో యుద్ధం జరిగినప్పుడు సైనికులకి డీహైడ్రేట్ అయిపోతుంటే ఈ వాటర్ని డైరెక్ట్గా పట్టించేశారంటండి. అంటే డైరెక్ట్గా సూద్ ద్వారా ఇచ్చేసారంట బ్లడ్లో కలిసిపోయేలాగా. అసలు చక్కగా వాళ్ళందరికీ కూడా అది బాగా ఉపయోగపడిందంటండి. అలా కాకుండా మనం నీళ్ళు ఏమన్నా కాసి చల్లార్చి అలాగా మనం డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోయేలాగా డీహైడ్రేట్ అవ్వకూడదని అలా పంపిస్తే అసలు మనిషి బ్రతకడంటండి. అంటే ఇందులో అంత ప్యూరిటీ ఉండడం వల్ల వాళ్ళు బ్రతికారంటండి. తర్వాత కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరి కూడా జీర్ణ ప్రక్రియకి చాలా మంచిదంటండి. తర్వాత కొబ్బరి నీళ్ళు తర్వాత లేత కొబ్బరి రెండు ఒకేసారి తాగేసి తినేయచ్చా అంటే బయటికి వెళ్ళినప్పుడు మనం తాగేసి వెంటనే లేత కొబ్బరి తీసి తినేస్తాం కదండి. అలా తినడంలో తప్పు లేదంటండి. కాకపోతే ఏంటంటే కొబ్బరి నీళ్ళు 10 to 15 minutesలో మనం డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతే లేత కొబ్బరి అనేది 1.5 hours నుంచి 2 hours పడుతుందంట. ఈ రెండు కలిపి ఎప్పుడైతే ఒకసారి మనం తిన్నామో అప్పుడు ఏంటంటే నీళ్ళు, లేత కొబ్బరి రెండు మిక్స్ అయిపోయి వాటరు మనకి డైరెక్ట్గా కలవడానికి కొంచెం టైం తీసుకుంటుందంటండి. అలాగే ఈ కొబ్బరిలో జీలో కొలెస్ట్రాల్ ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ కొబ్బరి తినడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి అలా అనుకుంటారంటండి. కానీ అది నిజం కాదంట. అసలు కొలెస్ట్రాల్ అనేది ఇందులో ఉండదంటండి. కొబ్బరిలో అసలు ఎండు కొబ్బరి కానీ లేత కొబ్బరి కానీ ఇందులో అయినా సరే కొలెస్ట్రాల్ లేదంటండి. ఎందుకంటే వృక్ష సంబంధిత ఆధార పదార్థాల్లో అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదంటండి. జంతు సంబంధిత ఆహారాల్లోనే కొలెస్ట్రాల్ ఉంటుందంటండి. తర్వాత కేరళ వాళ్ళు వీటిని ఎక్కువగా వాడతారు కదండి. అసలు వాళ్ళంట రోజుకి 2-3 కొబ్బరికాయలైనా ఏదో ఒక రూపంగా వాడతారంటండి వాళ్ళు. కేరళ వాళ్ళు అసలు మన ఇండియాలోనే ఎక్కువగా కొబ్బరి వాడేది వాళ్ళే. తర్వాత గుండె జబ్బులు కూడా మన ఇండియా మొత్తంలో కూడా అతి తక్కువ గుండె జబ్బులు ఉన్నది కూడా కేరళ వాళ్ళకేనంటండి. కాబట్టి మనం ఏంటంటే కొబ్బరి తింటే గుండె జబ్బులు వస్తాయి అనేది అసలు లేదు. కొలెస్ట్రాల్ అనేది అస్సలు లేదంటే అందులో ఏం డౌట్ పడక్కర్లేదు. తర్వాత ఏంటంటే తెలివితేటలకి, మేధాశక్తికి, ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి పిల్లలకైనా ఎవరికైనా సరే మనకి మంచి కొవ్వులు అవసరం అంటే అవి మనకి కొబ్బరిలో ఉంటాయంటండి. అంటే బాగా లేత కొబ్బరి కాదు, కొంచెం ముదిరిన కొబ్బరిలోను అలా ఉంటాయంటండి. తర్వాత బరువు తగ్గాలనుకునేవారు ఈ కొబ్బరిని కొంచెం తగ్గించి తినాలంటే, ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయంటండి. తర్వాత ఏంటంటే పొడిదొగ్గు వచ్చేస్తుంది ఇది తింటే అంటారు, అది నిజం కాదంటండి. పూర్వం మనకి ఇళ్ళలో ఎక్కువ మంది కుటుంబంలో ఉండడం వల్ల తురిమేటప్పుడు వాళ్ళు పిల్లలందరూ తినేస్తారని అలా చెప్పేవారంటండి. నిజానికి మనం అది తినడం వల్ల వెంటనే దగ్గది ఏమీ రాదంటండి. కాకపోతే ఎండు కొబ్బరి తినడం వల్ల ఏంటంటే కొంచెం పొడిదొగ్గు వస్తుందంట. ఎందుకంటే అందులో వాటర్ ఉండదు కాబట్టి అది కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకున్నప్పుడు అది అటు ఇటు ఊగి మనకి దగ్గు వచ్చినట్టు అనిపిస్తుంది అంటండి. అంతేగాని కొబ్బరి తినడం వల్ల అసలు ఎటువంటి జబ్బులు అంటే దగ్గు అది ఏమీ రాదంటండి. తర్వాత దేవుడి దగ్గర కొబ్బరికాయలను కూడా లైసెన్స్ ఉన్న కొబ్బరికాయలనే కొట్టాలంటండి. అది ఏంటంటే 30 కాయలను మాత్రమే దేవుడి దగ్గర కొట్టాలంటండి. అంటే ఏంటంటే ఊపితే 3 వంతులు నీళ్ళు ఉండాలంటండి, 1 వంతు ఖాళీగా ఉండాలంట. అలాంటి కొబ్బరికాయలు మాత్రమే దేవుడి దగ్గర కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్లు లెక్కంటండి. అలాగే పీచు కూడా ఎక్కువ ఉండాలంటండి. ఎందుకంటే అలా పీచు ఉన్నప్పుడు ఆ కొబ్బరి బాగా పడుతుందంటండి. ఆ పెట్టినప్పుడు బాగుంటాయంట. అది మనకి తిన్నా కూడా బలం వస్తుందంటండి. అంటే మన పెద్దలు ఏదైనా కూడా దేవుడి దగ్గర పెట్టింది ఒక ప్రసాదంగా పెడితే దానివల్ల మనకి ఆ ప్రయోజనం కలగాలని ఆ విధంగా చేసేవారండి. ఈ విధంగా కొబ్బరి బొండం గురించి ఇన్ని విశిష్ట గుణాలు ఉన్నాయండి. వీటిని మనం తాగుదాం, తిందాం, కానీ ప్లాస్టిక్ లేకుండా, ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా వీటిని తిని తాగుదామండి. ఏమంటారండి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో కూడా చెప్పండి.